హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. బకాసుర వధ. తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడి కుటుంబం వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుందామని కుంతీదేవి వచ్చినాక బ్రాహ్మణుడు దుఃఖంతో ఇలా పెద్దగా విలపించసాగాడు. ఈ ప్రపంచంలో పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించే మార్గం లేదు గదా. ఈ దిక్కుమాలిన ఊరు వదిలిపోదామని నా భార్యతో ఎన్నడో అన్నాను. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, తన కన్నవారికి దూరంగా పోలనని అన్నది. వాళ్ళ ఏనాడో చనిపోయారు. ఈ ఊళ్ళోన బంధువు అన్నవాళ్ళు ఒక్కరూ లేరు. అయినా ఈ ఊరి వదిలిపెట్టాము కాము. అప్పుడే నా మాట విన్నట్టయితే ఇప్పుడు ఈ ఆపద వచ్చి పడేది కాదు. ఇప్పుడు మనం ఏం చేసేటట్టు? ఆ రాక్షసుడి వాత ఎవరిని వెయ్యను? ఇంతకాలము నాకు అనుకూలవతిగా ఉండి నా వల్ల సంతానం కన్న నిన్ను రాక్షసుడి పొట్టన పెట్టనా? లేక వంశాంకురంగా పుట్టి పెరుగుతున్న మన కొడుకుని పంపనా? కన్యాదానం చేయవలసిన కూతుర్ని పంపనా? అందుచేత రాక్షసుడికి ఆహారంగా నేనే పోతాను. అంతకన్నా మార్గం లేదు. బ్రాహ్మణుడి భార్య ఇందుకు ఒప్పుకోలేదు. తన భర్త చనిపోతే తనకు పిల్లలకు రక్షణ ఉండదని, తాము లోకులకు లోకువైపోతామని, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అందుచేత తానే రాక్షసుడికి ఆహారం అవుతానని ఆమె అన్నది. ఆమె ఒక ఆశ కూడా కనబరిచింది. అదేమిటంటే తాను ఆహారంగా వెళితే స్త్రీ హత్యకు జంకి రాక్షసుడు తనను విడిచి ఉండవచ్చునని కూడా అన్నది. ఈ మాట విని బ్రాహ్మణుడు తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించారు. వాళ్లను చూసి కూతురు, మీరిద్దరూ ఎందుకు వృధాగా ఏడుస్తారు? రాక్షసుడికి నన్ను ఆహారంగా పంపేయండి. నేనెలాగూ ఎప్పటికైనా మీకు దూరంగా వెళ్లేదాన్నే కదా. అందుచేత నన్ను పంపేస్తే మీకు కలిగే నష్టమేమీ లేదు. పైపెచ్చు మీకు ప్రమాదం తప్పిపోతుంది అన్నది. అప్పుడు 5 ఏళ్ల వయసు గల కుర్రవాడు చిన్న పుల్ల తీసుకుని అటూ ఇటూ ఉత్సాహంగా తిరుగుతూ వచ్చి రాని మాటలతో, ఆ రాక్షసుణ్ణి నేను చంపేస్తానుగా, ఏడవకండి అన్నాడు. వాడి మాటలకు పెద్దవాళ్లు అంత దుఃఖంలోనూ నవ్వారు. ఇదంతా వింటున్న కుంతి వారికి మరింత దగ్గరగా వచ్చి బ్రాహ్మణుడితో, అయ్యా, మీకిప్పుడు వచ్చిన ఆపదేమిటి? నాకు వివరంగా చెప్పినట్టయితే నేను చెయ్యదగిన సహాయం చేస్తాను అన్నది. దానికి బ్రాహ్మణుడు కుంతితో, అమ్మా, మీ మంచితనం కొద్దీ మీరు ఇలా అన్నారు గాని మాకు వచ్చిన విపత్తు మానవ మాతృలు తీర్చేది కాదు. ఈ నగరానికి సమీపంలో బకుడనే నరభక్షకుడు ఒకడున్నాడు. వాడు రోజు నరమాంసం తింటూ మదించి ఉన్నాడు. ఈ ఊరికి వాడు రక్షకుడుగా ఉంటున్నందుకు గాను ఊరి వాళ్ళు రోజుకొక ఇంటి వంతున ఆ రాక్షసుడికి 20 బారువుల అన్నము, 2 ఏనబోతులు, 1 మనిషిని పంపాలి. ఎవరన్నా అలా చెయ్యని రోజున ఆ రాక్షసుడు ఊరి మీద పడి ప్రజలను చెండాడుకు తింటాడు. ఈ దేశపు రాజు వేత్రకీయ గృహం అనే చోట ఉంటున్నాడు. ఈ రాక్షసుడి బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నమేది ఆయన చేయడు. ఆయన అసమర్థుడు. అసమర్థుడి పాలనలో ఉన్న మాకు రోజు ఈ ఆపద ఉంటూనే ఉంటుంది. ఇవాళ మా ఇంటి వంతు వచ్చింది. మాకే రాజాశ్రయం ఉండి ధనవంతులమై ఉంటే ఎవడినన్నా మనిషిని కొని వాణ్ణి రాక్షసుడికి ఆహారంగా పంపి ఉందుము. అందుచేత మా కుటుంబానికి ఈ ఆపద తప్పదు. ఒకరిని విడిచి ఒకరం బతకలేము. నలుగురుము ఒక్కసారే వెళ్లి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాం అన్నాడు. కుంతి ఈ కథంతా విని, అయ్యా, మీరు నిశ్చింతంగా ఉండండి. ఇవాళ ఆ రాక్షసుడికి ఆహారంగా నా కొడుకును పంపుతాను. వాణ్ణి రాక్షసుడు చంపలేడు. వాడే ఆ రాక్షసుడిని చంపేస్తాడు. వాడు చాలా బలవంతుడు. అదీ కాక వాడి దగ్గర మంత్రశక్తులున్నాయి. అందుకే పంపిస్తున్నాను. కానీ నిజంగా నా కొడుకును రాక్షసుడు తినాలని ఎంత మాత్రమూ కాదు. ఏ తల్లైనా 100 కొడుకులున్నప్పటికీ తన కొడుకును మృత్యుదేవతకు చేజేతులా బలి చేస్తుందా? అందుచేత మీరు ఈ ఏర్పాటుకు ఒప్పుకోండి. ఈ సంగతి మాత్రం ఊళ్ళో ఎవ్వరికీ తెలియనివ్వకండి. వాడి గురువు గారికి తెలిసి ఆయన వీలు లేదన్నాడంటే నా కొడుకు రాక్షసుడిని చంపే అవకాశం కూడా పోతుంది అన్నది.
కుంతి మాటలలో బ్రాహ్మణుడికి గురి కుదిరింది. ఆయనకు ఆపద తప్పిందన్న ఆనందము, కుంతి తనకు మహోపకారం చేసినందుకు కృతజ్ఞత కూడా కలిగాయి. కుంతి భీముడితో సంగతంతా చెప్పింది. భీముడు తల్లి చేసిన ఏర్పాటుకు సమ్మతించాడు. ఇంతలో మిగిలిన నలుగురు పాండవులు భిక్ష తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. భీముడు మహా ఆనందంలో ఉండటం గమనించి ధర్మరాజు కుంతిని రహస్యంగా భీముడి ఆనందానికి కారణం ఏమిటని అడిగాడు. కుంతి అతనితో సంగతంతా చెప్పి, ఇన్నాళ్లకు మనం ఇల్లు గల బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం దొరికింది అన్నది. ఈ మాట విని ధర్మరాజు చాలా బాధపడ్డాడు. తమ తల్లి తొందరపడిందే అనుకున్నాడు. పాండవుల భవిష్యత్తు అంతా భీముడి భుజబలం మీదే ఆధారపడి ఉన్న సంగతి అందరికీ తెలుసు. రేపు వారు కౌరవులను జయించి తమ రాజ్యం తాము తీసుకోదలిస్తే భీముడు లేకుండా ఎలా సాధ్యం? దుర్యోధనుడు కుట్రతో తమనందరినీ లంక ఇంట కాల్చి చంపటానికి యత్నించినప్పుడు అందరినీ ఆపద నుంచి తప్పించడం ఒక్క భీముడి వల్ల గనక అయింది, కానీ మరొకరి వల్ల సాధ్యమా? ధర్మరాజు ఈ ధోరణిలో మాట్లాడుతూ ఉంటే కుంతీదేవి వ్యతిరేకించింది. ఆర్తులను రక్షించడం ఉత్తమ క్షత్రియ ధర్మం. ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చెయ్యకపోతే అది మహాపాతకం. భీముడికి వచ్చిన భయమేమీ లేదు. అతను ఎలాంటి రాక్షసుడినైనా చంపగలడు. తాను చేసిన ఆలోచన ఇహానికి పరానికి కూడా పనికి వచ్చేదని ఆమె అన్నది. ధర్మరాజు తల్లి అభిప్రాయంతో చివరకు ఏకీభవించక తప్పలేదు. ఆ రాత్రి గడిచి తెల్లవారగానే భీముడు ఇల్లుగల బ్రాహ్మణుడితో, అయ్యా, తెల్లవార్లు నాకు నిద్ర లేదు, ఆకలి దహిస్తుంది, నాకు మంచి ఆహారం కడుపు నిండా పెట్టించారంటే రాక్షసుడితో ఉత్సాహంగా పోరాడతాను అన్నాడు. బ్రాహ్మణుడు అతడికి తిన్నంతగా భక్ష్యభోజ్యాలు, పానీయాలు, నెయ్యి, పెరుగు పెట్టించాడు. తర్వాత భీముడు ఒక బండకి 2 దున్నలను కట్టి బండి నిండా అన్నపు రాసులు పోసుకుని నగరానికి దక్షిణంగా వెళ్లి బకుడుండే చోటికి చాలా దూరంగా యమునా నది ఒడ్డున బండి నిలిపి తన దగ్గరికి రమ్మని బకుణ్ణి కేకలు పెట్టి, వాడు వచ్చేలోగా ఊరికే ఉండడం దేనికని బండిలో ఉన్న ఆహారాన్ని తింటూ కూర్చున్నాడు. ఒక సామాన్య మానవుడు తన్ను పిలుస్తూ ఉండడం చూసి బకుడికి మండి పరిగెట్టుకుంటూ వచ్చి తన కోసం ఏకచక్రపురం వాళ్ళు పంపిన అన్నాన్ని భీముడు పెద్ద పెద్ద ముద్దలు చేసి మింగుతూ ఉండడం చూసి, ఎవడ్రా వీడు, చావబోతూ కూడా నిశ్చింతగా మెక్కుతున్నాడు అన్నాడు. భీముడు బకుడి కేసు చూసి ఒక నవ్వు నవ్వి తిరిగి యథాప్రకారం తన తిండిలో నిమగ్నుడయ్యాడు. బకుడు పెద్ద పెద్దగా పెడబొప్పలు పెట్టి భీముణ్ణి చంపేవాడల్లే 2 చేతులు ఎత్తి భీముడి మీదకు వచ్చాడు. దానికి కూడా భీముడు చలించక బండిలోని అన్నం తింటున్నాడు. తన పెడబొబ్బలకు ఆ మానుష్య మాతృడు చలించకపోవడం చూసి బకుడు భీముడి వీపుని తన 2 చేతులతోనూ చరిచాడు. దాన్ని కూడా భీముడు లక్ష్య పెట్టక తిండి పూర్తి చేసి వెళ్లి నదిలో చేతులు కాళ్ళు కడుక్కుంటున్నాడు. బకుడు ఆగ్రహావేశంతో ఒక చెట్టు పీకి భీముడికేసి విసిరాడు. భీముడు కడుపు నిండా నీరు తాగి బకుడితో యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. బకుడు విసిరిన చెట్టు భీముడి చేతిలోనే ఉన్నది. వాడు మరో చెట్టు పీకి విసిరేసరికి భీముడు తన చేతిలో ఉన్న చెట్టును దాన్ని అడ్డంగా పెట్టి ఆపాడు. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ అయిపోయేదాకా ఇద్దరూ ఈ విధంగా చెట్లతో యుద్ధం చేసుకున్నారు. తర్వాత బకాసురుడు తన చేతులతో భీముణ్ణి పట్టుకున్నాడు. ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తూ ఒకరినొకరు విసిరేశారు. జరజరా ఈడ్చారు. చివరకు భీముడు బకాసురుణ్ణి పడదోసి మీద ఎక్కి కూర్చుని భూమికి అదిమి పెట్టి మోకాళ్లతోనూ చేతులతోనూ కుమ్ముతూ మెడ, నడుము, వీపు విరగబొడిచాడు. బకాసురుడు భయంకరంగా నెత్తురు కక్కుతూ చచ్చాడు. వాడు పెట్టిన చావుకేక విని వాడి బంధువులు వచ్చారు. భీముడు వాళ్లను చూసి, ఇక ముందు మీలో ఎవరన్నా తిండి కోసం మనుషులను చంపారంటే వాళ్లకు కూడా ఈ బకుడికి పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. వాళ్ళు వణికిపోతూ తమ తమ చోట్లకు వెళ్లిపోయారు. భీముడు బకుడు శవాన్ని ఈడ్చుకు వచ్చి నగర ద్వారం దగ్గర పెట్టి నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయి జరిగిన సంగతి ధర్మరాజుకు తెలిపాడు. బకుడి శవం ఊరి వారి కంటి పడింది.
రాక్షసుడు చచ్చాడన్న వార్త ఊరంతా పొక్కింది. వాణ్ణి చంపిందెవరో ప్రజలకు తెలియదు. కాని ఆ పుణ్యాత్ముణ్ణి తెగ మెచ్చుకొని తమ ఇష్ట దేవతలకు దండాలు పెట్టుకున్నారు. బకుడు చచ్చిన నాడు వంతు బ్రాహ్మణుడు ఇంటిది అని తెలియగానే అందరూ బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి బకుణ్ణి ఎవరు చంపారని అడిగారు. తన ఇంట తలదాచుకునే వారిని గురించి బయట పెట్టడానికి వీలు లేని కారణం చేత బ్రాహ్మణుడు నగర పౌరులతో, నిన్న మా ఇంటి వంతు వచ్చింది. నేను పుట్టెడు విచారంలో మునిగి ఉండగా ఒక యోగ సిద్ధుడు వచ్చి సంగతి విని రాక్షసుడికి ఆహారం తాను తీసుకుపోతానని, తనను రాక్షసుడేమీ చేయలేడని అన్నాడు. మరి రాక్షసుడు చచ్చాడంటే ఆ మహాత్ముడే ఆ పుణ్యం కట్టుకుని ఉండాలి అన్నాడు. ఊరి ప్రజలు పరమానందంతో బ్రహ్మోత్సవం చేశారు. కుంతి పాండవులు కూడా ఆ వేడుక చూశారు. వాళ్ళు ఆ బ్రాహ్మణుడి ఇంటనే అలాగే అజ్ఞాత జీవితం గడుపుతూ వచ్చారు. వారు మధుకరంతోనే జీవించారు. ఇదిలా ఉండగా పాండవులుంటున్న బ్రాహ్మణ గృహానికి ఒక దేశ సంచారి అయిన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి గృహస్థు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తాను తిరిగిన దేశాలను గురించి, అక్కడి రాజుల గురించి అనేక వార్తలు సరదాగా చెప్పుకుపోయాడు. అతడు ఒక సందర్భంలో పాంచాల దేశపు రాజైన ద్రుపదుణ్ణి గురించి, ఆయనకు శిఖండి, దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టడం గురించి, ద్రౌపది స్వయంవరానికి జరిగిన ఏర్పాట్లను గురించి క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు కుంతీదేవి, పాండవులు కూడా ఆ వృత్తాంతాలను వివరంగా వినగోరారు. అందుచేత బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు.